నాయకులకి, ఈ కొంతమంది చేసిన గౌరవనీయులైన మన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మన హాస్టల్లో వెల్ఫేర్ ఆఫీసర్స్, ఏటీడబ్ల్యూఎస్ అందరికీ గుర్తించడం జరిగింది. ఆ ఆదేశం ప్రకారం అలాగే మన గౌరవనీయులైన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన దంపతులకు జూలై 4, 1997 సంవత్సరంలో కూడి చెందినవారు శ్రీ అల్లూరి సీతారామరాజు దత్తుడు అయినప్పటికీ గిరిజనుల కోసం శ్రీ అల్లూరి సీతారామరాజు గారు బాల్యం నుండి దేశభక్తిని గురించి జాతీయ ఉద్యమం పడుతుండేవారు. బ్రిటిష్ వారి కబంధాస్తాల్లో నలిగిపోతున్న గిరిజనులను చూసి చలించిపోయాడు. తాలూకాలో 32 ఏజెన్సీ గ్రామాలు ఉండేవి. అప్పటి తహసీల్దార్ బాస్టియన్ 27వ తేదీన 27 వయసులోనే బయ్యూరు విశాఖపట్నం జిల్లా జోహార్ అల్లూరి సీతారామరాజు గారికి, జోహార్ అల్లూరి సీతారామరాజు గారికి, జోహార్ స్వతంత్ర పోరాట నాయకులకు, జోహార్ స్వతంత్ర పోరాట నాయకులకు, జోహార్ అల్లూరి సీతారామ. ఈరోజు చూసుకొని వెళ్ళిపోండి, ఈ భూమి మాది, ఈ భూమి మీద పెద్దలు మీదే అని చెప్పేసి మొట్టమొదటి తిరుగుబాటు చేసినటువంటి చదువు ఈ సమాజంలో మార్పు కోసం క్షత్రుడైనా కానీ ఓ రాజు కుటుంబీకుడే చేసినటువంటి పోరాటాలు మనకి మరి చదివి వినిపించారు. అయితే ఈ భూమి మాది, ఈ నీరు మాది, ఈ ప్రాంతం మాది, ఈ ప్రాంతంలో మీరు ఎక్కడో ఇతర స్వతంత్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు గారి 120 సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, మరి విధంగా మళ్ళీ కూడా మరి వాళ్ళకి గుర్తింపు రాలేదు. మరి భారతదేశంలో అమరులైనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి వాళ్ళని ఎవరు గుర్తిస్తారు?
పెట్టుకుని